మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. 370 కోట్ల రూపాయల స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయి నేటికి సరిగ్గా ఏడాది. చంద్రబాబు నిర్లక్ష్యంతో వరదలు ముంచెత్తి 3.5 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోయి నేటికి సరిగ్గా 10 రోజులు. ఆయన ఏవో జబ్బులు రోగాలు ఉన్నాయంటూ బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి బయటపడ్డారు. మరి బురదలో కూరుకుపోయిన ఆ జీవితాలు అందులో నుంచి బయటపడేదెప్పుడు? ఈ రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉంది. అందులోనూ ఇందులోనూ చంద్రబాబు చేసిన పాపం కామన్ పాయింట్. అంతేకాదు, అక్కడ ప్రజాధనం దోచారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ నిర్లక్ష్యంగా ప్రజల జీవితాలను ముంచేశారన్న విమర్శలున్నాయి. ఆయన కేసు సంగతి కోర్టులు తేలుస్తాయి. కానీ ఈ నిర్లక్ష్యం సంగతి మాత్రం ప్రజా కోర్టులో ఆధారాలతో సహా తేలిపోయింది. 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం సాధ్యం కాదు కాబట్టే ముంచేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వెలగలేరు డిఈ మాధవ్ నాయక్ వరద గురించి, గేట్లు ఎత్తేయడం గురించి అధికారులకు ముందే సమాచారం ఇచ్చామని గేట్లు బద్దలు కొట్టేశారు. అటు రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ విజయవాడను ముంచడంలో యాక్టివ్ గా పనిచేసింది. ఇటు చంద్రబాబు కరకట్ట నివాసం తాను మాత్రం కొద్దిగా మునిగి ప్రజల జీవితాలను బురదలో నిండా ముంచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి కోసం ఒకరు, ప్లాంట్ కోసం మరొకరు. 3.5 లక్షల మందిని ముంచింది ఆ ఇద్దరే. ఈ విషయం వాళ్ళు వీళ్ళు చెబుతోంది కాదు. బాబు నిర్లక్ష్యాన్ని స్వయంగా ప్రభుత్వ అధికారులే బయట పెట్టారు. తన పవర్ ప్లాంట్ పాపాన్ని స్వయంగా రాధాకృష్ణే ఒప్పుకున్నారు. పక్కా ఆధారాలతో దొరికిన ఈ బుడమేరు దొంగలు ఇప్పుడు కొట్టుకొచ్చిన బోట్లపై కట్టు కథలు అల్లుతున్నారు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు దొంగతనం చేసిన వెంటనే దొరికిపోవడం వాడి స్పెషాలిటీ అన్నట్టుగా ఆ బోట్లకు టీడీపీ ఎన్ఆర్ఐ కోమటి జయరాం చౌదరికి లింక్ ఉన్నట్టు తెలిపోయింది. అయినా సరే జగన్పై బురద జల్లేందుకు బుడమేరు తోడు దొంగలు శతవిధాలా ప్రయత్నించి పబ్లిక్ గా పట్టుబడిపోయారు. ప్రజా కోర్టులో ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. కరకట్ట ఇంటి కోసం ఒకరు, క్విడ్ ప్రోకోతో కొట్టేసిన ప్లాంట్ కోసం మరొకరు. 3.5 లక్షల మందిని ముంచేశారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. 2.5 లక్షల మందిని పునరావాసాలకు తరలించలేకే ముంచేశామని రెవెన్యూ స్పెషల్ సిఎస్ చెబుతున్నారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. చంద్రబాబు కరకట్ట ఇంటికి ముప్పుతో శనివారం రాత్రి వెలగలేరు గేట్లు ఎత్తేయాలని ఆదేశించారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. కృష్ణానదిలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ మారింది. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. పవర్ ప్లాంట్ విషయం బాబుకు తెలియదట. ప్రభుత్వానికి తెలియకుండా ప్లాంట్ పెట్టే అవకాశం ఈ దేశంలో ఎక్కడా లేదు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. వరదపై వివరణ ఇస్తూ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ విషయం గవర్నర్ దగ్గర బాబు అసలు ప్రస్తావించనే లేదు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. ఎన్టీఆర్కు వెన్నుపోటులో సహకరించినందుకు క్విడ్ ప్రోకో కింద బాబు నుంచి పవర్ ప్లాంట్ రాధాకృష్ణ కొట్టేశారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. వరదొచ్చి 10 రోజులైనా ఇంకా ప్రజలు బురదలోనే కూరుకుపోయి ఉండడానికి మీ పాపమే కారణం. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. కొట్టుకొచ్చిన బోట్లపై కట్టు కథలు అల్లారు. చివరికి అవి కోమటి జయరాం బంధువులవేనని తేలిపోయింది. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. బయట నుంచి వచ్చిన 2000 మంది పెయిడ్ బ్యాచ్తో బాబు సేవలు సూపర్ అంటూ ప్రచారం చేయిస్తున్నారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ప్రజా కోర్టులో వీళ్ళు ఆల్రెడీ దోషులుగా తేలిపోయారు. ప్రజా కోర్టులో అయితే ఈ దోషులుగా తేలిపోయిన ఈ ఇద్దరు ప్రజా కోర్టులో ఈ సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం వ్యవహారాన్ని 3.5 లక్షల మంది జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ఇద్దరు, 3.5 లక్షల మంది జీవితాలను బురదలో కూరుకుపోయేలా చేసిన ఈ ఇద్దరు, వందలాది మంది ప్రాణాలు తీసిన ఈ ఇద్దరు, వందలాది మృతదేహాలు ఇప్పటికే ఆచూకీ లేవు. ఏది సముద్రంలో కొట్టుకుపోయినటువంటివి. ఆ పాపం భుజానికేసుకున్నటువంటి ఈ ఇద్దరికి సంబంధించి ఇప్పుడు ఈ ఇద్దరు కొత్త డ్రామా ఒకటి మొదలు పెట్టారు. అదేంటది? కొట్టుకొచ్చిన బోట్ల పైన కట్టు కథలు అల్లాలి. అసలు వీళ్ళిద్దరు ప్లాన్లు ఒకటి చెప్తాను, స్క్రీన్ పైన ఒకసారి చేయండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, 4 ప్లాన్లు ఉన్నాయి వీళ్ళిద్దరి దగ్గర. ఏం చెయ్యాలి? ఈ పాపం నుంచి ప్రజలు శిక్షిస్తారు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి 4 ప్లాన్లు వేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి వీళ్ళ దగ్గర ఉంది. ప్లాన్ ఏ, విజయవాడను ముంచేసిన మన పాపాన్ని జగన్ పైకి నెట్టేయాలి. ఎస్, ఇదే వాళ్ళు చేస్తున్నది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ప్లాన్ బి,
ప్లాన్ బి ప్రకారం ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపై కట్టుకథలు అల్లాలి. ప్లాన్ సి, బుడమేరులో ప్లాంట్ మనదైన పాపం జగంది అంటూ ప్రచారం చేయాలి. ప్లాన్ డి, పేరు ఆర్టిస్టులతో బాబు సేవలు సూపర్ అంటూ ప్రచారం చేయాలి. ఇది వాళ్ళు చేస్తున్నది. ప్లాన్ ఏ, విజయవాడను ముంచేసిన వాళ్ళ పాపాన్ని తీసుకొచ్చి జగన్ పైన వేయాలి. కొట్టుకొచ్చినటువంటి బోట్ల పైన కట్టుకథలు అల్లాలి. ప్లాన్ సి ప్రకారం ప్లాంటు రాధాకృష్ణదైనా సరే ఆ పాపం బుడమేరు పాపం జగన్ అని రోజు పేపర్లో రాయాలి. ఈ రోజు కూడా ఉంటుంది, రోజు చూడండి. ప్లాన్ డి, పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఈ 3.5 లక్షల మంది జనంలో ఒక 2,000 మందిని తోసేశారు. వాళ్ళు వచ్చి అబ్బా చాలా అద్భుతంగా చేస్తున్నారు బాబు గారు, ఆయనే లేకపోతే మా జీవితాలు ఇలా ఉండేవి కాదు, ఆయన అతి త్వరగానే మమ్మల్ని కోలుకునేలా చేశారు, ఆయనే లేకపోయింటే మేము ఏమైపోయి ఉంటాము అని వీళ్ళు బయటలు ఇస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏది బాధితుల మధ్య వాళ్ళ కన్నీల మధ్య ఇలాంటి దొంగల్ని చొప్పించేసి ఈ బైట్స్ వేసుకుంటూ వాళ్ళ పత్రికల్లో టీవీల్లో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బోట్లు ఢీ కొట్టడంలో కుట్రంట. ప్రకాశం బ్యారేజీ గేట్లను కావాలని అడ్డం పెట్టి చేశారంట. ఎవరయ్యా చేసిందంటే ఇద్దరు చేశారట. ఒకరొచ్చి ఉషాద్రి, వక్కలగడ్డ ఉషాద్రి, రెండో వ్యక్తి కోమటి రామ్మోహన్. ఈ ఉషాద్రి ఎవరు అంటే ఈయనకి లోకేష్కి అచ్కి బుచ్కి సంబంధాలు ఉన్నాయట. ఈయనకి లోకేష్కి ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఒకటి. నెంబర్ 2, రెండో వ్యక్తి కోమటి రామ్మోహన్ ఉన్నారు చూడండి అక్కడ. ఇటు నుంచి చూసినప్పుడు తల ఉంచి ఉన్నారు, సగం తల కనిపించిన వ్యక్తి కాకుండా నెక్స్ట్ ఉన్నారు కదా, వారే. నెంబర్ 2 ఈయన కోమటి రామ్మోహన్. కోమటి ఇంటి పేరు వినగానే కోమటి జయరాం మీకు గుర్తుకొచ్చారు కదా. ఆయన గుర్తు రాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎన్నికలకు ముందు పేదోళ్ళని చాలా హీనంగా మాట్లాడిన గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి కోమటి జయరాం. గుర్తున్నారా మీకు? పేదోడు డబ్బు పడేస్తే వాడికి పెళ్ళాం ఉంటుంది, వాడికి బిడ్డలుంటాయి, వాడికి అవసరాలు ఉంటాయి, లక్షలు ఇద్దాం మన కాళ్ళ దగ్గర పడుండి ఓట్లేస్తారని చెప్పిన గొప్ప నాయకుడు కోమటి జయరాం. ఇక్కడ ఇంటి పేరు కూడా అదే ఉంది, కోమటి రామ్మోహన్. ఇది ఈనాడు దినపత్రిక సార్, ఇది ఈనాడు దినపత్రిక. ఇందులో ఒక ప్రధానమైన అంశాన్ని నేను చదివి వినిపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మన తాతగారు, ఎల్లో తాతగారు, రామోజీ తాతగారు ఏం రాశారనేది. మొత్తం ఏం జరిగిందంటే ఆయన లెక్క ప్రకారం మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా, బాగా వినాలందరూ, మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా అందులో 3 గొల్లపూడికి చెందిన ఒక్కలగడ్డ ఉషాద్రివే. ఈయన సూరాయపాలెంకి చెందిన కోమటి రామ్మోహన్కు అనుచరుడు. మీకు అర్థమవుతుంది సార్? మొత్తం 5, ఇందులో కొట్టినవి 5 అయితే అందులో 3 ఒక ఉషాద్రివే ఉన్నాయంట. మిగిలిన 2 ఏమయ్యాయి? అవి ఎవరివి? అవి చెప్పరా తాతగారు? మీకు మీనాకి ఒకరే క్లాస్ చెప్పినట్టున్నారు. ఆయన ఎలక్షన్ కమిషన్ గారు పనిచేశారు కదా. 11 ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసిన ఘటనలు జరిగాయి ఈ రాష్ట్రంలో అన్నారు. ఒక్కరిని మాత్రమే పట్టుకుని లోపలేశారు, అది ఒక్క కేసు మాత్రమే నడిపించారు. ఇప్పుడు మా తాతగారు మొత్తం 5 బోట్లు అంటున్నారు, 3 బోట్లు మాత్రమే పట్టుకున్నారు. మిగిలిన 2 బోట్ల సంగతి ఏంటి తాతగారు? ఎల్లో తాతగారు చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు గారు అడగాలి కదా, పోలీసులు కూడా అడగాలి కదా, విచారణ చేస్తున్నటువంటి అధికారులు అడగాలి కదా. మొత్తం 5 బోట్లని మా ఎల్లో తాతగారు ఇందులో రాసి 3 బోట్లు ఒక ఉషాద్రివే అని రాశారు. ఆ ఉషాద్రి అక్కడ ఉన్నారు కదా, ఉషాద్రి ఎక్కడున్నారు చూడండి, చూపించండి ఒకసారి. మన లోకేష్ బాబుతో ఉన్నారు. కోమటి జయరాం గారి బంధువులు. అయిపోయింది సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇది ఎట్లయినా సరే వైఎస్ఆర్సీపీకి పుయ్యాలని మళ్ళీ వెబ్సైట్లో, ఎల్లో తాత గారి వెబ్సైట్ ఈనాడులో ఆయన పేరు మార్చేశారు. పేపర్లో ఉన్న పేరు చదివి వినిపించాను కదా, న్యూస్ పేపర్లో. వెబ్సైట్లో ఏం రాశారంటే కోమటిరెడ్డి రామ్మోహన్ అంట. ఆయన పేరు కోమటిరెడ్డి అని తగిలించేశారు. రెడ్డి అంటే నమ్ముతారు కదా, మనకి రెడ్లు అంటే చాలా అస్సలు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం జరిగినా దాన్ని రెడ్డి పైకి తోసేయాలి. ఇక్కడ కూడా మనవాళ్లే ఇళ్ళు, మన రాధాకృష్ణ, మనమంతా ఒకటే కదా. కోమటి జయరాం, మన ఉషాద్రి, ఈ కోమటి రామ్మోహన్, మనమంతా ఒకటే కదా సార్. కానీ ఆయనకి ఏం చేశారు, ప్రజలు నమ్మాలి కదా. అందువల్ల వెబ్సైట్లో ఏం రాశారంటే మన ఎల్లో తాతగారు కోమటిరెడ్డి రామ్మోహన్ అని రాశారు. ఇది పరిస్థితి.